నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తరువాత వెస్ట్ బెంగాల్లో విధ్వంసం జరుగుతోంది. నిజానికి వెస్ట్ బెంగాల్లో పదే పదే ఈ అల్లర్లు జరగడము, హిందువుల ఇళ్లపైన దాడులు జరగడము, ఇది ఈ రోజు జరిగింది మాత్రమే కాదు. ఏ సంఘటన చూసినా బెంగాల్లో అటు మాల్డా రీజియన్లో కావచ్చు, ఛబ్బీస్ పరగణ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ముర్షిదాబాద్ కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో ఈ అల్లర్లు అనేది విపరీతంగానే జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే హిందువుల ఇళ్లపైన దాడులు జరగడము, అక్కడ నుంచి విజువల్స్ మనం చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నాయి. బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి విచారణకు వచ్చినటువంటి పిటిషన్ పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే, ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇద్దరు సభ్యులు, ఆ బోర్డులో ఉండే సభ్యులు, అడ్వైజరీ బోర్డులో ఉండే సభ్యులు ఇద్దరు హిందువులు ఉండవచ్చు అని ఈ కొత్త చట్టం చెబుతోంది. సో నిజానికి ఇదే అయితే కనుక మరి హిందూ ఎండోమెంట్స్ బోర్డుల్లో కూడా ముస్లింలను ఉండనిస్తారా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేరుగా ప్రశ్నించారు. నిజానికి ఈ ప్రశ్న సుప్రీంకోర్టు సిజేఐ స్థాయిలో ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు చేశారు. అంతకు ముందు పొలిటికల్గా అసదుద్దీన్ ఓవైసీ ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తున్నారు. హిందువుల బోర్డులలో ముస్లింలని పెడితే మీరు ఊరుకుంటారా అనే ప్రశ్న అసదుద్దీన్ ఓవైసీ కూడా వేస్తూ ఉన్నారు. అదే ఆల్మోస్ట్ సంజీవ్ ఖన్నా గారు కూడా చెప్పారు. నిజానికి దీనికి అసలు కారణాల్లోకి వెళితే, సుప్రీంకోర్టు ఇచ్చే నిజంగానే ఈ చట్టాన్ని ఆపగలదా అంటే, పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఆపే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సుప్రీం. ఒకవేళ అది చేసే ప్రయత్నం చేస్తుందా, ఒకవేళ స్టే ఇస్తుందా, లేకపోతే ఇది తప్పు అంటుందా అంటే, కేవలం ఈ లాని ఇంటర్ప్రిట్ చేయడంలో సుప్రీంకోర్టుకి అధికారాలు ఉంటాయి. ఈ లా కాన్స్టిట్యూషనల్గా ఉందా లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా ఉందా అన్నది ఇంటర్ప్రిట్ చేసి అప్పుడు తీర్పునివ్వవచ్చు. అయితే ఈ లోపల వచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని, లేకపోతే సుప్రీంకోర్టు బెంచ్ చేసినటువంటి కొన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావడమే ఇప్పుడు మెయిన్ అంశంగా మనకు కనబడుతోంది. సరే, సుప్రీంకోర్టు సిజేఐ అడిగినట్టుగానే హిందూ ఎండోమెంట్ బోర్డులో ముస్లింలని పెడితే మీరు ఊరుకుంటారా అని సిజేఐ అడిగారు. నిజానికి అదే అయితే గనక, హిందూ ఎండోమెంట్స్ బోర్డు అనేది హిందూ ఆలయాలని నడిపడానికి మాత్రమే ఏర్పడినటువంటి బోర్డులు. ఆ బోర్డులని కూడా హిందువులకు అప్పగించాలనే డిమాండ్ విపరీతంగా జరుగుతోంది. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. నిజానికి గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలనుకుంటే, మదర్సాలను లేకపోతే ముస్లిం పర్సనల్ లా బోర్డో, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులను మేనేజ్ చేస్తున్నటువంటి కమిటీల్లోనో హిందువులను చేర్చితే ఈ లాజిక్ వర్తిస్తుంది. కానీ వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్గా మారిపోయింది. ఆయా ప్రాపర్టీస్ కేవలం ముస్లింలకు సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారమేనా అంటే కాదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నవి నేను చదువుతున్నాను. గోవింద్పూర్ అనే ఒక ఊరు, బీహార్లో గోవింద్పూర్ అనే ఒక ఊరునే, ఎంటైర్ విలేజ్నే సున్నీ వక్ఫ్ బోర్డు ఇది తమది అని క్లెయిమ్ చేసింది. ఇది ఇప్పుడు కోర్టులో ఉంది, డిస్ప్యూట్గా ఉంది. అండ్ కేరళకు సంబంధించి, కేరళలో కొన్ని క్రిస్టియన్లకు సంబంధించినటువంటి భూములు, చాలా వాటిని క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ భూముల్ని ఇప్పుడు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అక్కడ పెద్ద నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు సూరత్లో అయితే ఏకంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్సే మాది అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అది డిస్ప్యూట్గా మారింది. ఇంత ఎందుకు, తిరుచెందురై తమిళనాడులో ఒక ఊరునే వాళ్ళు క్లెయిమ్ చేశారు. పురాతనమైనటువంటి ఆలయం కూడా ఉంది. సో ఆలయం కూడా మాదే అని క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే 132 హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్యూట్స్గా మారాయి. నిజానికి కేవలం ముస్లింల ప్రాపర్టీని మాత్రమే వాళ్ళు తీసుకొని ఉంటే, దాని గురించి మాత్రమే డిస్ప్యూట్స్ ఉంటే అది వేరే. కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది గవర్నమెంట్ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేస్తున్నారు, చాలా వరకు కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేస్తున్నారు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో అందులో అదర్ పార్టీస్, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అందుకే హిందువుల్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జిలకు తెలియదా అంటే తెలుసు. వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ కాపీలో నాకు తెలిసి ఇవన్నిటిని కోట్ చేస్తారు. బట్ ఇనీషియల్గా వచ్చినటువంటి కొన్ని రిమార్క్స్ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకురావడం అంటేనే దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇక బెంగాల్ వైలెన్స్ గురించి వస్తాం. నిజానికి వక్ఫ్ బోర్డు కరెక్టా కాదా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కరెక్టా కాదా అనే ఇంటర్ప్రిటేషన్లో సుప్రీంకోర్టు సిజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇదే వక్ఫ్ తరువాత అనంతర పరిణామాల్లో భాగంగా విపరీతమైన హింస బెంగాల్లో జరుగుతోంది. దాని మీద కూడా పిటిషనర్లు చాలా మంది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు దాని గురించి ఇంకా టేకప్ చేయలేదు. సరే, ఒక వాక్యం సంజీవ్ ఖన్నా గారిదే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఆ వైలెన్స్ చూస్తూ ఉంటే వెరీ డిస్టర్బింగ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెరీ డిస్టర్బింగ్ అనే మాటకి
అండ్ ఇక్కడ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యకి చాలా డిఫరెన్స్ కనబడుతోంది. బెంగాల్లో హింస ఇంత జరుగుతూ ఉంటే ఈవెన్ జాతీయవాద సమూహం నుంచి కూడా ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కొంత నొచ్చుకుంటున్న పరిస్థితి ఈవెన్ నాకు కూడా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే బెంగాల్ని అలా ఎలా వదిలేస్తున్నారు అనే బాధనే. కానీ నిజంగా బీజేపీ కానీ బీజేపీ ఎకో సిస్టమ్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకని ఆర్టికల్ 356 పెట్టి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టట్లేదు అనే ప్రశ్న అందరికీ వస్తోంది. దానికి కొన్ని ఇన్పుట్స్ నేను గ్యాదర్ చేశాను. అందులో ఏంటంటే నిజానికి బెంగాల్లో హింస జరుగుతూ ఉంటే బీజేపీ అసలు పట్టకుండా ఉందా, బీజేపీ ఏమన్నా పనిచేస్తోందా అని అంటే కనుక నిజానికి బెంగాల్లో హింసని వెలుగులోకి తెచ్చి అక్కడ జరుగుతున్న విషయాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నదే బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాలవ్య కావచ్చు, అండ్ బెంగాల్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుకాంతా మజుందార్ కావచ్చు, అండ్ శుభేందు అధికారి బీజేపీ రాష్ట్ర నాయకులు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆయన కావచ్చు, లాకెట్ చటర్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడున్న పరిస్థితుల్ని బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. శుభేందు అధికారి అయితే ఏకంగా డైరెక్ట్ గానే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని ఆయన అడుగుతూనే ఉన్నారు. అంతేకాదు సుకాంతా మజుందార్ ఆయన కేంద్ర మంత్రి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే ఆయన ఈ హిందూ బాధితుల కోసమని హెల్ప్ లైన్ ని ఒక కంట్రోల్ రూమ్ ని కూడా నడుపుతూ ఉన్నారు. అండ్ నిజానికి హిందువుల గోడు ఎవరికి పడుతుంది అని అంటే కనుక మరి బీజేపీకే పడుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. మిగతా ఎవరికి పట్టని పరిస్థితే అక్కడ కనబడుతోంది. ఇక నెక్స్ట్ సుకాంతా అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కువ కాలం ఇక్కడే ఉండాలి అనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆల్రెడీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బెంగాల్లోకి వచ్చాయి, అది కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అండ్ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రపతి పాలన విధించవచ్చు కదా అనే ప్రశ్న చాలా సంవత్సరాలుగా వస్తోంది. నిజానికి చాలా సంవత్సరాలుగా బెంగాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింస కావచ్చు, లేకపోతే అక్కడ ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే ఎక్కువ మంది బెంగాలీ వలసదారులు వచ్చి అక్కడ ఆక్రమించుకుంటున్న విధానం కావచ్చు, లేకపోతే అక్కడ అడపాదడపా జరుగుతున్నటువంటి విపరీతమైన హింస కావచ్చు. ఇంతకుముందు మాల్డాలో చూసాము, మనము 24 పరగణాల్లో చూసాము, ఇప్పుడు ముర్షిదాబాద్లో చూస్తున్నాము. ఈ హింస కంటిన్యూస్గా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు కదా అని అందరూ అడుగుతున్నారు. దీనికి కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా నేను చెప్తాను. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది అనమాట. అది 1994లో ఈ కేసు. అది నిజానికి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనే అంశానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి విచారణ ఇవన్నీ చేసింది సుప్రీంకోర్టు. అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 356ని అంటే రాష్ట్రపతి పాలనని ఎప్పుడు విధించవచ్చు అంటే కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయినప్పుడు, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు వ్యవస్థ నిర్వీర్యమైనప్పుడు, అది కష్టంగా ఉన్నప్పుడు, గవర్నెన్స్ నడపడమే కష్టంగా ఉన్నట్టు పరిస్థితుల్లో మాత్రమే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అని అంటున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్నది ఏంటంటే ఎలక్టరల్ వైలెన్స్ కావచ్చు, ఇల్లీగల్ మైగ్రేషన్ కావచ్చు, డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, ఇవేవి కూడా ఆర్టికల్ 356 పెట్టడానికి ఉపకరించవు. అండ్ మరొక వైపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రమే సరిపోదు అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 356 పెట్టాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం వద్ద టెక్నికల్లీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు టెక్నికల్గా పక్కన పెడితే పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టగానే దేశవ్యాప్తంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని, లేకపోతే డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కూల్చడమని, ఈ మొత్తం ఎకో సిస్టమ్ పెద్ద ప్రచారాన్ని లంకించుకునే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ ఒక ప్రెషరైజ్ చేసే ఒక టాక్టిక్సే వాళ్ళు చేయబోతున్నారు. అక్కడ హింస జరిగినా, అక్కడ ఒకవేళ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని దింపి ఎవరైనా నిరసనలు తెలుపుతున్న వాళ్ళని పక్కకు జరిపించినా, లాఠీ చార్జ్ చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా వెంటనే మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని అణిచివేస్తున్నారు, మా మీద ఒక నియంతృత్వ పరిపాలన ఉంది అని ఒక పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టే బ్యాచ్ సిద్ధమవుతుంది. అండ్ సుప్రీంకోర్టు తలుపు తట్టడము, సుప్రీంకోర్టు రాత్రికి రాత్రి లేచి వెంటనే ఇది ప్రెసిడెంట్ రూల్ ఉండకూడదు అని ఇంటర్ప్రిట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. సో అందుకే కొంచెం పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టే వీటి మీద ఆలోచిస్తున్నారు అనేది ఒక అభిప్రాయం వినిపిస్తోంది. మమతా బెనర్జీ అయితే ఒక సందర్భంలో కోల్కతా ఖిలాఫత్ కమిటీ మీటింగ్కి అటెండ్ అయింది. నేను అసలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని అమలే చేయము అని ఆమె ముస్లింలకు భరోసా ఇచ్చింది. నిజంగా అమలు చేయకుండా ఉండగలరా అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే చెప్తున్నాను. ఆర్టికల్ 256 ప్రకారం, ఆర్టికల్ 131 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనట్లయితే ఈ అధికరణాల ప్రకారం వాళ్ళకి డైరెక్షన్స్ డైరెక్ట్గా ఇచ్చి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు లీగల్గానే ఇవి అమలు పరిచే విధంగా వాళ్ళని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోర్స్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను అనే మాట మమతా బెనర్జీ చెబుతున్నది ఏమాత్రం సత్యం కాదు. అండ్ ఖచ్చితంగా ఆమెను అమలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అధికారాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది వక్ఫ్ వెనకాల ఉన్నటువంటి విషయాలు, వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రిపర్కేషన్స్ పైన నా అనాలిసిస్. ఓవరాల్గా చూసినట్లయితే వక్ఫ్ పేరిట ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించాలని దేశవ్యాప్తంగా
అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకో కాగల కార్యం గంధర్వులే తీర్చారని. నిజానికి అక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రావడము యుఎస్లో, సో డీప్ స్టేట్ మూలాల్లో ఒక స్తబ్దత ఏర్పడము, తద్వారా ఫండింగ్ ఆగిపోవడము. అందుకేనేమో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత దేశవ్యాప్తమైన నిరసనలు జరగట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో, అది కూడా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రాబోయే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక వైలెన్స్ అది జరుగుతోంది. సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందన్న భరోసాతోనే ఉందాము. కేంద్ర ప్రభుత్వము లేదా ప్రస్తుతం ఈ జాతీయవాద సమూహం అందరం కూడా డెఫినెట్లీ ఇట్లాంటి టైంలో హిందువులకు భరోసా వాక్యాలు ఇవ్వాల్సిన సందర్భం ఉంది, హిందువుల కోసం బాధపడాల్సిన సందర్భం ఉంది. నిజానికి ఎక్కడో చదువుతున్నాను, గోపాల్ పాఠా అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అని. గోపాల్ పాఠా ఎవరు? నిజానికి బెంగాల్ వైలెన్స్లో అప్పుడు పార్టీషన్ సందర్భంగా, బెంగాల్లో జరిగినటువంటి హింసాత్మక దాడుల సందర్భంగా గోపాల్ పాఠా అసలు హిందూ సమాజపు పాత్ర ఏంటో అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.